శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు కాలచక్రము గమనిస్తే విశ్వావసు నామ సంవత్సర మార్గశీర మాసము, దక్షిణాయనము, హేమంత ఋతువు. తేదీ 10-12-2025. సూర్యోదయము ఉదయం 6:21. సూర్యాస్తమయము సాయంత్రము 5:27. బహుళ పక్షము, తిథి బహుళ షష్ఠి, సౌమ్యవాసరే అంటే బుధవారము. ఆశ్లేష నక్షత్రము ఉదయం 8:10 వరకు ఉంటుంది. తదుపరి మఖా నక్షత్రము ప్రారంభమవుతుంది. వైద్యుతి యోగము, గరజి కరణము. ఈరోజు శుభ సమయములు లేవు. ఈరోజు రాహుకాలము 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయము 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము 11:30 నుండి 12:24 ఉంటుంది. వర్జము రాత్రి 8:20 నుండి 9:56 వరకు ఉంటుంది. అమృత ఘడియలు ఉదయం 6:46 నుండి 8:18 వరకు ఉంటుంది. ఈరోజు బుధవారము అంటే బుధగ్రహానికి సంబంధించినది. ఈరోజు ఆకుపచ్చ వర్ణము గల వస్త్రములు ధరించుట ఉత్తమము. జాతకులు బుధగ్రహ దోష నివారణకై ఈరోజు బుధగ్రహ స్తోత్రము కానీ, బుధగ్రహ కవచ స్తోత్రము కానీ, నారాయణ స్తోత్రము కానీ, లేదా బుధగ్రహం యొక్క అధిష్టాన దేవత అయిన శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రము కానీ పారాయణము చేయాలి. అలాగే ఈ జాతకులు దానము చేయవలసినవి నెయ్యి, పెసర్లు, ఆకుపచ్చ ద్రాక్షను దానం ఇవ్వవచ్చును. మరియు నానబెట్టిన పెసర్లను గోమాతలకు తినిపించిన ఎడల మంచి ఫలితాలను పొందవచ్చును. జాతకులకు బుధ మహర్దశ కాలములో బుధభుక్తి గాని, అంతర కాలములో నడుస్తున్న కాలములో గాని సుందరకాండలోని 35వ సర్గను పారాయణం చేయవలెను. బుధగ్రహానికి నైవేద్యముగా ఆకుపచ్చ ద్రాక్షను సమర్పించాలి. అది దొరకని ఎడల తాంబూలమైనను సమర్పించవచ్చు. అలాగే ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించవలెను. ఈరోజు ఆశ్లేష నక్షత్రము. ఈ నక్షత్రము బుధగ్రహానికి చెందినది. ఈరోజు కూడా బుధవారమే కాబట్టి బుధుడు ఈరోజు బలంగా ఉండడం వలన క్రయ విక్రయాలకు మరియు వ్యవసాయానికి సంబంధించిన విషయాలకు మంచి అనుకూలత ఉంటుంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులు ఈరోజు పఠించవలసిన విష్ణు సహస్ర నామములు: 1వ పాదం వారు 33వ నామమును, 2వ పాదం వారు 34వ నామమును, 3వ పాదం వారు 35వ నామమును, 4వ పాదం వారు 36వ నామమును ప్రతినిత్యము 108కి తగ్గకుండా పారాయణము చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని ఆశీస్సులు పొందగలరు. అలాగే బుధగ్రహ అనుగ్రహము కూడా పొందగలరు. ఇలా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ జీవన విధానాన్ని సాఫీగా సాగించగలరు. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.